అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. మరి బుధవారము 21వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతే ప్రభు యొక్క కృపావార్తను చూసినట్టయితే మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్లయితే, అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవి ఆయన దయచేయను గాక అని ఆమెతో చెప్పగా. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి కృపావార్త ఏంటంటే, దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయను గాక. కాబట్టి ఇక్కడ మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. అన్న తనకు గర్భఫలం లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు, తనెంతో వేదనతో బాధతో ఉన్నప్పుడు, తన పరిస్థితిని బట్టి, తన యొక్క స్థితిగతులను బట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి తాను మొరపెట్టుకున్నప్పుడు, మరి అక్కడ ఉన్నటువంటి దైవదాసుడు మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయను గాక. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవునితో నీవు చేసుకుని మనవి ఆయన దయచేయను గాక అని ఇక్కడ ఏలి మరి హన్నాతో చెప్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, హన్న ప్రార్థన చేస్తూ వచ్చింది, గర్భఫలం లేదు. మరి తన భర్త కూడా అంత ముందు కూడా మాట్లాడుతూ వస్తాడు. మనం 8వ వచనం చూసినట్లయితే 1వ అధ్యాయం 1వ సమయాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, ఆమె పెనిమిటి అని ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు, నీవు భోజనం మానుట ఎలా, నీకు మా మనోవిచారం కలిగినది, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కానా అని ఆమెతో చెప్పాను. కాబట్టి ఆమెతో చెప్పుచూ వచ్చాను కానీ ఉపయోగం లేదు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక భార్యకి, ఒక స్త్రీకి 10 మంది కుమారుల కంటే పెనిమిటి గొప్పవాడా కాదని నేను అనట్లేదు. కానీ ఎంతైనా పెనిమిటి ఎంత బాగా చూసుకున్నా, భర్త ఎంత చక్కగా చూసుకున్నా, ఎంత యోగక్షేమాలు చూసుకున్నా, ఎంత క్షేమాన్ని భర్త చూసుకున్నా, కానీ ఒక స్త్రీకి సహజంగా ఒక స్త్రీకి ఏంటంటే ఒక వేదన అన్నది ఉండేది గర్భఫలం లేనప్పుడు. భర్త ఎంత మంచిగానో చూసుకోండి, ఎంత బాగానో చూడండి, ఎంత చక్కగానో చూడండి, చక్కగా ఆమె అడిగిందల్లా తెచ్చిపెట్టని, ఆమెకు కావాల్సిన వస్త్రాలు కొనిపెట్టని, ఆమె ఏదడితే తెచ్చి పెడుతున్నప్పుడు కూడా ఒక భార్యగా, ఒక స్త్రీగా తనలో ఒక బాధ అన్నది ఉంటుంది. ఏంటి ఆ బాధ ఏంటంటే, నువ్వు ఎంత బాగా చూసుకున్నా, అంటే భర్త తన భార్యను ఎంత బాగా చూసుకున్నా, ఆ భార్యలో ఉండే బాధ ఏంటంటే గర్భఫలం లేదు లేదన్నటువంటి బాధ తను వెంటాడుతూ వచ్చింది. భర్త బాగా చూసుకుంటున్నాడు కాదని మేము అట్లా, అతను మంచివాడే, మంచిగానే చూసుకుంటాడు, తినటానికి కానీ, ఉండటానికి కానీ, వస్త్రాలు కట్టుకోవడం కానీ, వస్త్రానికి కానీ అన్నిటికీ బాగా చూసుకుంటాడు, దేనికి లోటు లేకుండా. కానీ గర్భఫలం లేనప్పుడు ఏ స్త్రీ అయినా సరే భర్త ఎంత చూసినా తన వేదన ముడికి తనలోనే పెట్టుకుని ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, సరే ఎల్కానా చెప్పాల్సింది చెప్పాడు, ఆమె కూడా తన యొక్క బాధ ఏందన్నది తన దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి ఇష్టపడి, అయితే తన ఎల్కానా ఎన్ని చెప్పినా ఆమె చేయాల్సిన పని చేస్తుంది. ఏంటంటే ఇశ్రాయేలు దేవునితో దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్న అనుభవం మనం చూస్తున్నాం. ఆమె యొక్క మొరపెట్టుకున్న విధానం గొప్పది. అది ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, ఎలా దేవునితో మనం చేసుకుంది. ఎవరు? హన్న. దేవునితో నువ్వు చేసుకున్న మనమే ఆయన దయచేయను గాక. సో ఈరోజు గర్భఫలం లేని బిడ్డలకి, గర్భఫలం లేనటువంటి వారికి దేవుడు గర్భఫలం ఇవ్వాలంటే, అంటే భర్త ఎంత చక్కగా చూసుకునే ఎంత చక్కగా చూస్తున్నప్పుడు కూడా ఇంకా బాధ అన్నది లోపల ఉండేది, గర్భఫలం లేదని. ఆ గర్భఫలం లేనటువంటి గర్భఫలము నువ్వు దేవునితో మనవి చేసుకున్నప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. కానీ ఎలా దేవునితో మనవి చేయాలి, ఎందుకంటే ఎలా దేవునితో హన్న మనవి చేసింది అన్నది కొన్ని విషయాలు చూద్దాం. అలాగ హన్నా వలె మనం కూడా మనవి చేస్తే మనకు కూడా దేవుని చిత్తం అయితే దేవుడు ఇవ్వచ్చు. హన్న ఎలా మనవి చేసింది అని అంటే, రండి 1వ సమయాల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై. సో ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్లయితే హన్న యొక్క అనుభవం చూస్తున్నాం. బహు దుఃఖంలో ఉన్నటువంటి అనుభవం. ఎలా? బహు దుఃఖంలో. తన దుఃఖాన్ని ఎవరు తీసివేయలేరు. తన దగ్గర ఉన్న దుఃఖమును కానీ, తన దగ్గర ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని ఎవరు తీసేయలేనంతగా భర్త కూడా అనేక పర్యాలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తూ వస్తున్నాం. 8వ వచనంలో కూడా 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుని కానని మాట్లాడుతూ వస్తున్నాడు. భర్త ఎంత బాగా చూసుకున్నా, ఎంత చక్కగా చూసుకున్నా, గర్భఫలం విషయంలో ఒక సహోదరికి, ఒక స్త్రీకి ఎలా ఉంటుందండి? బహు దుఃఖాక్రాంతురాలు ఉంటుంది. బయటికి మనకు కనబడదు, బయటికి బాగానే ఉండొచ్చు, బయటికి బాగానే మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ లోపల చూడగా ఆ దుఃఖం అన్నది ఆ దుఃఖాక్రాంతురాలుగా ఉండటం ద్వారా తనలో ఉన్న వేదన బట్టి, తనలో ఉన్న దుఃఖాన్ని బట్టి గర్భఫలం లేదన్నది మనకు బయట, ఆమె గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నది అన్నది మనకు అర్థమైంది. కానీ మొదటి కోణం హన్న
ఎలా దేవునితో మనవి చేసుకుంటుందంటే దుఃఖముతో. ఎలాగండి? దుఃఖాక్రాంతురాల్లాగా మహా దుఃఖముతో అన్న దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటాం. ఈరోజు మనం కూడా హన్నా వలె గర్భఫలం లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా, గర్భఫలం లేని ప్రతి ఒక్కరు కూడా హన్నా వలె, అంటే భర్త ఎంత బాగా చూసుకున్నా, ఎంత చక్కగా చూసుకున్నా గర్భఫలం లేని లోటు ఉండిద్ది. ఆ లోటు కలిగిన వారు హన్నా వలె దుఃఖంతో మొరపెడితే ఖచ్చితంగా దేవుడు గర్భఫలం ఇస్తాడు. ఇది మొదటిది. రెండో కోణాన్ని చూద్దారండి. హన్నా ఎలా దేవునితో మొరపెట్టింది? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలోనే యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. హన్నా యొక్క జీవితంలో రెండో కోణం చూస్తున్నాం. బహుగా ఏడుస్తున్నటువంటి చాలా ఏడుస్తున్నటువంటి అనుభవాన్ని హన్నా జీవితంలో చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఈ రోజు మనం ఉదయకాలం పడకల నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన ఉంటున్న మన జీవితాల్లో మనం బహు దుఃఖాక్రాంతులుగా, అంటే హన్నా ఎలా దుఃఖంతో కూడినదై దేవుని సన్నిధిలో మొరపెడుతుందో, హన్నా ఎలాగైతే ఏడ్చుచూ దేవుని సన్నిధిలో మొరపెడుతుందో, ఎంతో ఏడుస్తూ ఉంది. తన ఏడుపును కూడా ఎవరు ఓదార్చలేరు. అంత గొప్ప ఏడ్పుతో తను దేవుని సన్నిధిలో మొరపెడుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్ నుండి దేవుని సన్నిధికి వచ్చింది. మూడోదిగా చూసినట్టే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదాన్నై ఉన్నాను. కాబట్టి ఇక్కడ మూడో కోణం ఏంటంటే మనోదుఖం. సో లోపల ఒకటి దుఃఖాక్రాంతురాలుగా ఉంది, రెండు ఏడ్చుచూ వస్తుంది, మూడోదిగో చూడగా మనోదుఖం కలిగింది కొంట. అంటే లోపల ఎంతో దుఃఖం, లోపల ఎంతో వేదన, చెప్పుకోలేనటువంటి వేదన, అంతరంగంలో ఉన్నటువంటి వేదన, ఎంతో బాధతో ఉంటూ వస్తుంది. ఇలాంటి బాధతో, అంటే దుఃఖాక్రాంతురాలుగా ఏడ్చుచు మనోవేదనతో ఉన్నటువంటి ఆమె దేవుని సన్నిధికి వచ్చి తన జీవితంలో జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ప్రార్థన చేయగా ఇశ్రాయేలు దేవునితో తాను చేసుకున్న మన దేవుడు ఆలకించాడు. ఇది మూడవ కోణం. నాలుగో కోణం మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానికి ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటుని. కాబట్టి నాలుగో కోణం ఏంటంటే నిట్టూర్పు విడుచుచుంది. హన్నా యొక్క జీవితంలో ఇశ్రాయేలు దేవునితో తాను చేసుకున్న మనవి గొప్పది. ఎలా చేస్తూ వచ్చింది? ఎలాంటి సిచ్యువేషన్ నుండి ప్రార్థన చేసిందంటే దుఃఖాక్రాంతురాల్లో ఉంది, రెండు ఏడ్చుచుంది, మూడు మనోదుఖంతో ఉంది, నాలుగు నిట్టూర్పుతో ఉంటూ వచ్చింది. ఎలాగని? నిట్టూర్పుతో తన జీవితంలో ఎంతగానో విడుచుచు కన్నీరు కాటు, నిట్టూర్పుతో కన్నీరు కాటు అంటే ఇక కన్నీరే ధారలవై ప్రవహిస్తున్న అనుభవంలో అన్న యొక్క జీవితంలో ఉంది. ఇలాంటి పరిస్థితులు హన్నా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు దేవునితో తాను చేసుకున్న మనవిని దేవుడు తీర్చాడు. ఇలాంటి అనుభవపూర్వకమైన జీవితం మనకుంటే మనం కూడా హన్నా వలె ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి కూడా మన ప్రార్థన ఆలకించి మన సమాధానం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. ఇది 4. ఐదవ విషయం మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసంనైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అంటే ఐదోదిగా, మొట్టమొదటిగా ఆమె బహు దుఃఖాక్రాంతురాల్లో ఉంది, 2 ఆమె ఏడ్చుచుంది, 3 మనోదుఖం కలిగి ఉంది, 4 నిట్టూర్పులు విడుచున్నాను. 5వ చూడగా ఆమె జీవితంలో తన ఆత్మని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది. ఏం చేస్తుందండి? దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది. తన ఆత్మ అంతటిని కూడా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది. కాబట్టి దేవుడు ఆత్మ కనుక తన ఆత్మ, హన్నా యొక్క ఆత్మకు ఉన్నటువంటి వేదన, హన్నా యొక్క ఆత్మలో ఉన్నటువంటి బాధ, భర్త ఎంత చూసుకుంటున్నా, బంధువులు స్నేహితులు ఎంత మంచిగా చూసుకున్నా బహుశా చూసుకోవచ్చు, చూసుకోపోవచ్చు, కానీ తనలో గర్భఫలం లేదన్న బాధ ఉంది. కాబట్టి ఆ బాధని హన్నా తన ఆత్మని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు తన ఆత్మ కలిగిన దేవుడు చూసి తన ఆత్మ యొక్క అక్కర్లు తీర్చి తన గర్భఫలం ఇచ్చాడు. సో ఇప్పుడు ఎవరు ఏలి అంటాడు కదా, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనం ఆయన దయచేయాలి కాక. నువ్వు బహుదుఖంతో ఉండవు, ఏడ్చుచున్నావు, మనోదుఖంతో ఉండవు, నిట్టూర్పులు విడుచున్నావు, దేవుని సన్నిధిని నీ ఆత్మను కుమ్మరించావు. కాబట్టి నువ్వు చేసిన ప్రార్థన ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేసావు. కాబట్టి ఇలాంటి అనుభవాలు ప్రార్థన చేసావు. కాబట్టి ఇశ్రాయేలు, నువ్వు ఏ దేవుని దగ్గరకు వచ్చైతే ఇశ్రాయేలు దేవునితో నువ్వు మొరపెట్టుకున్నావో ఆ దేవుడు నీకు అన్ని దయచేయను కాక, నువ్వు కోరింది నీకు ఇచ్చిన కాక, నువ్వు సంతోషంగా కలమంటాడు. ఇలాంటి అనుభవం ఈ రోజు మన జీవితంలో జరగాలంటే మనం కూడా హన్నా వలె మన జీవితం, మన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్న వారమే ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మనం హన్నా లాంటి పరిస్థితిలో ఉన్నా, హన్నాలాగా ప్రార్థన చేసిన దేవుడు హన్నాకు బహుమానం ఇచ్చిన దేవుడు ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయను కాకనే హన్నాతో సెలవిచ్చినట్లు ఈరోజు నీతో కూడా ఆయన సెలవిస్తున్నాడు. గర్భఫలం లేని నీకు, ఆత్మీయ పిల్లలు లేని నీకు, భౌతికమైన పిల్లలు లేని నీకు దేవుడు ఇశ్రాయేలు దేవునితో నువ్వు మనవి చేసుకుంటే ఆయన నీకు ఇస్తాడు. నువ్వే పరిస్థితులు ఉన్నా, హన్నా ఇలాంటి సిచ్యువేషన్ నుండి ప్రార్థన చేసిన అయినా దేవుడు ఇచ్చాడు. నీవు కూడా అలాంటి సిచ్యువేషన్ నుండి ప్రార్థన చేసిన వాడివే, ప్రార్థన చేసిన సహోదరివై, అలాగే దేవుడు నీకు అన్ని విధాలు అన్నా లాంటి బహుమానం ఇచ్చి, అన్నాలాగా దేవునితో మనవి చేసుకున్న మనవి దేవుడు దయచేసిన దేవునితో
చేసుకున్న మనవి దేవుడు ఇచ్చినట్లుగా, దయచేసినట్లుగా నీకు కూడా ఈరోజు దేవుడు అట్లా నువ్వు చేసుకున్న మనవుని బట్టి నీకు గర్భఫలం ఇచ్చినట్టు ప్రభు సాయించారు కాక మీకు కూడా ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రిపార్లో తండ్రి, ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలు ఉదయకాలం పడక మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావార్తలు వింటున్న వారందరినీ కూడా దీవించండి. వారి గర్భఫలాల కొరకు ఏదైతే ప్రభు ఎదురు చూస్తున్నారో అందరికి దయచేయండి. ఇశ్రాయేల్ దేవునితో వారు చేసుకున్న మనవి ఇంకా ఏ కాదు, ఇంకే విషయంలో దేవుని దగ్గరకు వచ్చి మనవి చేసుకుంటారు అవన్నీ కూడా ఇచ్చి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రైజ్ ది లార్డ్.